వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ ఇన్స్టెంట్గా మన ఇంట్లో 5 నిమిషాల్లో జస్ట్ 5 మినిట్స్లో మన పిల్లలకి ఎలా అందించబోతున్నాం. వాళ్ళు ఎంత టేస్టీగా తింటారో మనం తయారు చేసే దాన్ని బట్టి ఉంటుంది. దానికోసం మనం ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా వస్తాయి. అయితే ముందుగా కడాయి పెట్టుకొని కడాయిని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేయండి. ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేయండి. పసుపు మనకి వేసిన తర్వాత ఒక 4 ఎగ్స్ని దాంట్లోనే మనం ఏ ఆయిల్ అయితే హీట్ అయిందో ఆయిల్లో 4 ఎగ్స్ని కూడా కొట్టేయండి. కొట్టేస్తే ఈ 4 ఎగ్స్ కూడా మనకి కొట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం కొట్టినప్పుడు, కానీ ఆయిల్ ఏమీ ఎక్కువ అవ్వదండి. ఎందుకంటే మనం దీంట్లో ఇంకా నూడిల్స్ వేయలేదు, ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఫ్రై చేస్తున్నాము. ఈ 4 ఎగ్స్కి మనం 2 ప్యాకెట్ల నూడిల్స్ అండి, 2 అచ్చులు ఉంటాయి. చాలా సరిపోతుంది. ఒక 2 కిడ్స్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా సరిపోతుంది, కడుపు నిండా తింటారు. అలాగే పక్కనే మనం ఒక చిన్నది ఏదైనా పెట్టుకొని టీమర్ పెట్టుకునేది అలాంటిది, దాంట్లో మనం వాటర్ వేసి వాటర్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి నూడిల్స్. మీకు నచ్చిన నూడిల్స్ కంపెనీ అయినా లేదంటే లూజ్ అయినా కొద్దిగా నూడిల్స్ని హీట్ వాటర్లో స్టవ్ కట్టేసిన తర్వాత అలా వేసి నొక్కేస్తే మొత్తం అంతా కూడా విడిపోతాయి. ఈలోపు పక్కనే ఉన్న మన ఫ్రై కూడా మొత్తం కూడా అలా తయారైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ నూడిల్స్ కూడా మొత్తం ఉడికిపోయి మొత్తం విడివిడిగా అయిపోతాయి. చూడండి, మొత్తం అంతా కూడా నూడిల్స్ అలా విడిపోయినాయి కదండి. అలా విడిపోయిన నూడిల్స్ని మనం ఈ ఎగ్ ఫ్రైలో వేసేసి కలిపేసుకొని తినేయడమే, అంతేనండి. ఏదో పెద్ద వింత అనుకుంటారు నూడిల్స్, కానీ చాలా సింపుల్ అండి. అయితే దీనికి ఇంకా చివరిలో ఒకటి ఉందండి. దాంతోపాటు మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మసాలా ప్యాకెట్ ఇస్తారు. ఆ మసాలా ప్యాకెట్ని కూడా ఇందులో వేసేయచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ఎవరైనా సరిపోలేదు అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేదు ఇంకా ఎమ్మీ సరిపోలేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు అలాంటివి కూడా వేసుకుంటారు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ అలాంటివి. కానీ మనం అవి ఏమీ వేయలేదు. అవన్నీ కట్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది, కానీ పిల్లలు అవన్నీ చూసి తినరు. అందుకని ఓన్లీ ఎగ్తో ఇన్స్టెంట్గా మనకి నూడిల్స్ రెడీ, అంతే. ఇలాంటి నూడిల్స్ మీరు కూడా చేసి మీ పిల్లలకి అందించండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు, అస్సలు వదిలిపెట్టరు. సూపర్ అంటే సూపర్ అండి, అంతేనండి. తయారైపోయింది, తినేయండి. థ్యాంక్ యూ.